7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఎన్ని పెన్షన్లు పెంచారు, మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు, డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు, ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి, బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా, ఆయన పాలనలో 1 సంవత్సర పాలనలో 5 నెలలు పోయినా కూడా కేవలం 7 నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు. మీరు 12 నెలలు పరిపాలన చేసినా ఎక్కడ కూడా దాదాపుగా జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంచి చేశారు ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టున్నారు. మీ ప్రభుత్వం దిగిపోయే టైంకి 2019లో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు, ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు. 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు, వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు, ప్రతి ఒక్కరికి మంచి చేశాడు. ఈరోజు స్కూళ్లు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఆపేశారు, నాడు నేడు పథకం ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు, అమ్మ ఒడి ఇంతవరకు ఇవ్వలేదు, సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు. కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వకుండా మానేశారు. వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు, టీసీలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లీనరీలో అని ఆశించాం. నువ్వు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేకపోయినావు. 50 ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు, బీసీలకు మైనార్టీలకు ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 అన్నావు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానన్నావు, ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఏమైంది? బస్సులు ఫ్రీ అన్నావు, అన్నా ఏవో చెప్పావు, దాదాపు 100ల పైగా హామీలు ఇచ్చావు, నెరవేర్చకుండా అక్కడ జగన్మోహన్ గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే, ఇంకేం చేస్తావు? మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్, రాయలసీమ అది చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో ఉద్ధరించడానికి ప్రయత్నం చేసావు, కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటి ఆలోచన చేయండి. గాలేరు నగరి హంద్రినివా ఈరోజు రాయలసీమ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ చేశారు. మీ హాయంలో 2 సార్లు శంకుస్థాపన చెప్పి దాన్ని 5 టీమ్స్లకి కుదించి అది కూడా చేయలేము అని చెప్పావు, గెండికోటతో సహా. అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా? పోతిరెడ్డిపాడు కట్టింది ఎవరయ్యా? మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరయ్యా? యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా? ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిరూపించి మాకు ద్రోహం చేశావు. ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది, రాయలసీమ కర్నూలుని రాజధాని వదులుకున్నాం, ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక కమిటీలు సూచించాయి, అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు. ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు, అక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీని తరలించావు. గతంలో సత్యవేడు శ్రీ సిటీ చేసింది ఎవరు? కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ చేసింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పల్లవి ఎత్తుకున్నావు, ఏదో పోలవరం నుంచి బనకచర్లకు చేస్తానని చెప్పి. అది 85,000 కోట్లట. దానికి ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో 20,000 30,000 టెండర్లు పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి ఫస్ట్. అలాగే గాలేరు నగరి నుంచి హంద్రినీవాగ్ అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివెందుల రాయచోటి మీదుగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్స్టిట్యూట్ గా ఉంటుంది అని చెప్పి 45% నుంచి 50% పన్నులు కరోనా ఉన్నా ఇవి చేశాం. దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు? దాన్ని ఎందుకు మోసం చేస్తున్నాం? ఈ రోజు ఎప్పటి నుంచో కలలు కన్నారు రాయలసీమ ప్రజలు, నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని, తిరుపతి జిల్లా కావాలని, ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎప్పటి నుంచో సంవత్సరాలు పోరాటం చేశారు. అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దులు కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకుని గర్వకారణంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు రాయలసీమకి? ఒక రాయలసీమే కాదు, మిగిలిన ప్రాంతాలకు ఏం చేశావు? తరతరాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులు ఉన్నారు అని చెప్పి
చెప్పుకోవడానికే ఉన్నింది. అది ఎవరు ఏం చేయలేదు. చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ఉద్యానానికి మనం మామూలు ప్లెయిన్ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయని చెప్పి లేకుండా మంచి జలాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఉత్తరాంధ్ర తీసుకున్నా, ఇటు రాయలసీమ తీసుకున్నా, మిగిలిన ప్రాంతాలు తీసుకున్నా బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేదు. పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, 17 మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజు నువ్వు 16 సంవత్సరాలు పరిపాలన చేశావు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు అనుమతులు తెచ్చావా, ఒకటన్నా కట్టావా? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. నీ 16 సంవత్సరాల పాలనలో నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చావో క్యాల్కులేట్ చేయమంటున్నా. నీకు ధైర్యం ఉందా? వీటిపైన మాట్లాడవయ్యా. విమర్శలేనా ఎంతసేపు? ఈయన రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలని ఆలోచన చేశాడు. నీ హాయంలో ఫ్యాక్షన్ క్రియేట్ చేసింది నువ్వు. గౌరవనీయులు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బాధపడి ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్షన్ రూపమాపాలి, మేము ముందడుగేస్తాం, ఫ్యాక్షన్ సంబంధం లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తీసుకొస్తామని చెప్పి అంతకుముందు టికెట్ ఆశిస్తున్న వ్యక్తులను కూడా తీసేసి ఎటువంటి ఫ్యాక్షన్ లేనటువంటి అభ్యర్థిగా నిలిపినాడు. ఆ రోజు మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని? రాజశేఖర్ గారు పీరియడ్ లో ఆయనే ఫ్యాక్షన్ వద్దు, మన ఫ్యాషన్ కు పోదామని చెప్పి ఫ్యాషన్ వైపు మదించాడు, విద్యను అభివృద్ధి చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యాన ఈ రోజు బెంగళూరులో కానీ మిగిలిన పట్టణాలలో, నగరాలలో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందయ్యా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు. మరి ఇక చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. కేవలం మీకున్నటువంటి దుష్ట శక్తులు, మీకున్నటువంటి నెట్వర్కులతో, మీకున్నటువంటి బలం అది. ఆ బలంతో బ్యాడ్ క్రియేట్ చేసి ఆయన ఓడించినట్టు అంత మాత్రాన ఆయనేమి ప్రజల గుండెల నుంచి మీరు చెరిపేయలేరు. ప్రజల మనసులో ఆయన ఉన్నాడు. అందుకనే ఈ రోజు ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరికి తెలియకుండా చెప్పకుండా పోయినా కూడా 10 నిమిషాలలో ఎక్కడైనా వేలాది మంది ఆయన కోసం గుమిగుడి ఆయనతో చూడాలని చెప్పి తపన పడుతున్నారంటే కేవలం ఆయన పైనటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి మంచి పనులు. పర్సనల్ గా అటాక్ చేయడం, కుటుంబం గురించి మాట్లాడడం. పులివెందుల నాయకులు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పులివెందుల మెడికల్ కాలేజ్ బ్రహ్మాండం అద్భుతంగా కట్టి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చి కాలేజ్ ఈ అకాడమిక్ నుంచి తెరుచుకోండి అని అంటే దాన్ని వద్దు అని రాసిన వ్యక్తిని విమర్శించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఇష్టానుసారం మీరు మైకుల్లో మాట్లాడారే, ఒక్కసారి మీ యొక్క ఇది ఆలోచన చేసుకోండి. పులివెందుల గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినట్టు 10 సంవత్సరాల సమయంలో ఎలా ఉన్నింది, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందులకు ఏం జరిగిందని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. కడప జిల్లాకు కానీ, రాయలసీమకు కానీ, మొత్తం రాష్ట్రానికి కానీ ఎవరేం చేశారో ఆలోచన చేసుకోండి. నీ సొంత పుస్తకంలో రాసుకున్నావు ఇరిగేషన్ దండగా అని చెప్పి, నీ ఒక సొంత పుస్తకంలో రాశావు ప్రాజెక్టులు కట్టడం వేస్ట్ అని. మీరు మాట్లాడితే ఎలాగండి? పోలవరం ఈయనే చేసేస్తాడంట. ఎవరు నీ హామీలో 10 సంవత్సరాల పోలవరం గురించి ఆలోచన చేశావా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాళ్ళు కట్టింది మీ హాయం, నువ్వు హాయంలోయా? ఆ సమయంలో కట్టకూడదు, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం చేద్దాము, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని అంటే కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్ ని లేదు అని ఇలా బలవంతంగా ఆ రోజు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని లాక్కొని సర్వనాశనం చేసి ఈ రోజు ఆలస్యానికి కారకులైనారు మీరు. ఎవరు దాన్ని పునాదేసింది, ఎవరు దాన్ని ఇనిషియేట్ చేసింది, ఎవరు దాన్ని పర్మిషన్స్ తెచ్చింది, ఎవరు దాని గురించి ఆలోచన చేసింది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఒక పోలవరమే కాదబ్బా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ జలయజ్ఞం పేరుతో ఎన్ని ప్రాజెక్టు. ఈరోజు పోతిరెడ్డిపాడు లేకపోతే మాకే భయాందోళన అనిపిస్తుంది, ఎలా రాయలసీమ ప్రజలు అని చెప్పి. అంత గొప్ప ఆలోచనతో ఆయన చేసి దానికి పర్యవసంగా కింద నుంచి శ్రీశైలం వాటర్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు. 9 నెలలు సంవత్సరంలో 9 నెలలు ఇన్ఫ్లో ఉన్నింది. ఈసారి ఇన్ఫ్లో వచ్చింది, దాన్ని అవుట్ఫ్లో కూడా పంపించారు. అటువంటి ప్రాజెక్ట్ 9 నెలలు వచ్చినా కూడా నింపుకునే సామర్థ్యం రాయలసీమలో లేదు. దానిపైన దృష్టి పెడదామంటే లేదట. పోలవరం నుంచి తెచ్చేస్తారు బనకచర్లకు అంటాడు. ఎప్పటికి చేస్తారు? దానివల్ల ఇప్పుడు ఏ రకంగా బనకచర్లకు పడతానే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? 9 నెలలు బనకచర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ మా స్టోరేజ్ లేదు. అక్కడ స్టోరేజ్ పైన దృష్టి పెట్టాలి. గండికోట నిహాయంలో 13 టీఎంసీ నిలబలేకపోయినావు. రాజశేఖర గారు కంప్లీట్ చేశారు, మనం నిర్వీర్యం చేశారు. మీరు జగన్మోహన్ గారు 27 టీఎంసీ దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి నిలబెట్టారు.
అన్ని ప్రాజెక్టులు కూడా పైడిపాలెం అయితేనేమి, ఈ పక్క అనేక సర్వరాయ సాగర్, వామికొండ, ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు? వీటి గురించి ఆలోచన చేయకుండా కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని వ్యవస్థలను కుప్పగొల్చింది మీరు. రాజకీయ కక్ష జోలికి పోవటం. ఈ సంవత్సర పాలనలో మీరు చేసినటువంటి హత్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి. వినుకొండలో ఒక మైనార్టీ వ్యక్తిని చంపినటువంటి విధానం, దళితులు మైనార్టీల పైన పోలీసులు వివరించినటువంటి తీరు తెనాలిలో చూస్తే బాధాకరం. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఆలోచన విధానాలేంటి? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు నువ్వు ప్రజలకు అందరికీ కూడా మేలు చేస్తానటువంటి మాట అనకుండా ఓన్లీ వైసీపీలో ఎవరు రానిగాకండి, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే చేయండి, తెలుగుదేశం వాళ్ళకే అన్ని పనులు జరిగేటట్టు చూడండి, వైసీపీలో రానియద్దండి అన్నటువంటి పిలుపుని ఇచ్చావు అని అంటే ఎంత దుర్మార్గం అండి. ఇదే ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు చేయాల్సినటువంటి పనులు? ఈ రకంగానా చేయాల్సినటువంటి పద్ధతులు? ఇదే పరిపాలన అంటారా? అంటే గతంలో ఒక నియోజకవర్గానికి 2,000 కోట్ల పైగా సంక్షేమం అందించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి. రాష్ట్రానికి 3.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు చేర్పించాడు. అందులో మీరు 57% ఓట్ బ్యాంక్ అంటున్నారే, మరి దాంట్లో దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చినాయి కదా పథకాలు. ఈ రోజు నువ్వు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దంటావా? వైసీపీ ఆఫీసులకు రావద్దంటారా? అయ్యా అతను దొంగతనం చేస్తున్నాడు, దొంగ అని పోలీస్ అధికారికి చూపిస్తే ఆయన పలకడు. అయ్యా నువ్వు వైసీపీ ఆయన అంటే పట్టుకోండి అంటాడు. ఎంత దిగజారుస్తున్నారయ్యా వ్యవస్థల్ని. అంటే వైసీపీ వాళ్ళు అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు? ఈ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఈరోజు మోడీ ఈజ్ ద టాలెస్ట్ లీడర్, మోడీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ లీడర్ అని మాట్లాడుతున్నావే ప్రతిరోజు. ఒక్కసారి రివ్యూ చేసుకో, గత 5 సంవత్సరాల కింద ఏం మాట్లాడావు? మోడీ నీ పెళ్ళాం వదిలేసిందని చెప్పి మోడీని భయంకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడేవే. ఎంత డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి నీకు? ఇన్ని మాటలు చెప్పావే, అంత ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్దది, మాకు 57% అని. మరి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకుండా పోయావు నువ్వు? ఎందుకు ఆ ధైర్యం సరిపోలేదు నీకు? అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు పోటీ చేయలేకపోయావు ఒంటరిగా? అంత టాలెస్ట్ నువ్వు అయితే, అంత పెద్ద పార్టీ నీ వ్యవస్థ అయితే ఎందుకు భయపడ్డావు ఒంటరిగా పోటీ చేయడానికి? కూటమి ఏర్పడినంత వరకు ఎంత ఇది చేసుకున్నావు? నువ్వు ఆదర్శవంతుడు నాయకుడివి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు ఎన్టీ రామారావు గురించి ఈరోజు ఆయన బర్త్డే మహానాడు జరుపుకుంటున్నారు. ఏవి పెట్టి ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చంద్రబాబును పొగిడినట్టుగా చేస్తున్నారు. మరి ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఏం మాట్లాడా? ఆ వీడియో కూడా ప్లే చేయాల్సిందే.